నమస్తే టీవీ9 ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ సుస్వరాల సంబరం చేయడానికి మన టీవీ9 స్టూడియోకి వచ్చారు వాగ్దేవి, కీర్తన, శ్రీకీర్తి అండ్ శ్రీధృతి. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుని మంచిగా అమ్మవారి పాటలతో ఈ దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. హలో అందరికీ, హాయ్. వాగ్దేవి, కీర్తన, శ్రీధృతి, శ్రీకీర్తి, అందరి పేర్లు సిమిలర్గా ఉన్నాయి. సో దసరా పండుగ అంటే అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పూజించే రోజు. సో అమ్మవారు ఎవరికి ఎక్కువగా ప్రసన్నం అవుతారు, అమ్మవారైనా అయ్యవారైనా కూడా మంచిగా పాటలు పాడే వాళ్ళకి ఎక్కువ ప్రసన్నం అవుతారట. సో మనం ప్రసన్నం చేసుకుందామా? ఓకే, ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? మహిషాసురమర్దన స్తోత్రం. స్టార్ట్. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అద్భుతం. నాకైతే టీవీ9 స్టూడియోలో కాకుండా ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా బాగా పాడారు. లక్ష్మీదేవులు అందరూ అట్లా కూర్చొని పాడుతున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. సో దసరా అంటే అందరికీ ఇష్టమైన పండుగ కదా, పెద్ద పండుగలో ఒకటి దసరా పండుగ. సో మీరు ఎట్లా చేసుకుంటారు దసరా పండుగ? మా ఇంట్లో అయితే మూలా నక్షత్రం నుంచి అష్టమి, నవమి, దశమి బొమ్మల కొలువు పెడతారు మా ఇంట్లో. ఓ, సో బొమ్మల కొలువు పెట్టి ఆ బొమ్మలన్నీ ప్రతి ఏటా ఒక కొత్త బొమ్మల సెట్ కొనుక్కొని పెట్టడము, తర్వాత అందరినీ తాంబూలానికి పిలవడము, రోజు రెడీ అయ్యి నీట్గా. మా ఇంటి దగ్గరే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది. సో అక్కడంతా చాలా నీట్గా అన్ని సెట్టింగ్స్ వేసి ఓ చిన్న జాయింట్ వీల్ అన్నీ పెట్టి అదొక జాతరలా ఉంటుంది అక్కడంతా. సో రోజు అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆ పూజలు చేసుకొని అమ్మవారి పాటలు పాడుకొని చాలా అంటే దసరా అంటే ప్రతి ఇయర్ వి వెయిట్ ఫర్ ఇట్ అనమాట. అప్పుడే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, సెలవులు ఇస్తారు, హాలిడే హోంవర్క్స్ అన్నీ అవగొట్టేసుకొని సో బొమ్మల కొలువు అంతా పెట్టుకోవడము, నీట్గా డ్రెస్అప్ అవ్వడము చాలా ఇష్టమైన పండుగ. చాలా ఇష్టం. మీకు కీర్తి, కీర్తన? నాకు కూడా సేమ్ అలాగే. సో 9 days కూడా పండగ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొత్త కొత్త ఏమంటారు పులిహార, రోజు వెరైటీ ఆఫ్ డిషెస్ తినడం. సో మీకు ఫుడ్ మీకు? సో రోజు నేను పొద్దున్న లేచి దేవి ఖడ్గమాలలో చదువుతాను అనమాట రోజు 9 days. సో అది పాడతాను జనరల్గా. సో అది పాడి అమ్మవారికి పూజించడం నాకు చాలా ఇష్టం అమ్మవారు. సో అలా దేవి ఖడ్గమాల పాడడము. పాడతారా ఒకసారి? హ్రీంకారాసన గర్భితా నలచికా సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలా వందే వందే పుస్తకపాశమంకుశధరా స్రగ్భూషితాముజ్వలా త్వాం గౌరీం త్రిపురా శ్రీచక్ర సంచారిణి
బా ఇంత స్వీట్గా ఉంది తెలుసా మీ వాయిస్, Thank you నిజంగా so చాలా much. బాగుంది. సో దసరా మీకు ఎందుకు ఇష్టం కీర్తి? బేసికలీ 9 days డిఫరెంట్ వెరైటీ డిషెస్ చేస్తారు కదా. ఓ ఫుడ్. అలానే కాకుండా 9 days ఇంట్లో అమ్మవారిని నిష్ఠగా పూజిస్తూ ఉంటాం కదా. సో ఇంట్లో ఏదో ఒక పాటలు కానీ డాన్స్ కానీ కాలనీలో కానీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో పిల్లలమందరం ఒక వైపు అయితే పెద్దవాళ్ళందరూ పూజ వైపు ఉండి సో అలా చాలా హ్యాపీగా జరుపుకుంటాం. సో ఈ దసరా పండుగ రోజు మీరేం పాట పాడతారు అమ్మవారి కోసం? మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి, మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి, జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి, జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి, అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరములు చిలక స్వరములు చిలక కరముల చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా, మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. అద్భుతం. అమ్మవారు నిజంగా ప్రసన్నమయ్యి ఎంత అద్భుతంగా పాడారు. మంచి బేస్ వాయిస్ ఉంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. కీర్తన, ఏ పాట పాడుతున్నారు మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి? మహాకనకదుర్గ. ఓ, దసరా అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పాట అదే. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన మూలశక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన, ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను, విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది నగరము, జగములన్నీయో జయజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము, మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము, కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ, అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం, ముక్కుటి దేవతలందరికీ ఇదే పుట్టి దీపం, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శ్రీకీర్తి, ఒక అన్నమాచార్య కీర్తన కంటి అఖిలాండ అని పాడతారు. మహనీయ ఘనపనామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి, మహనీయ ఘనపనామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి, సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన గోపురంబుల వెగంటి, సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన
అఖిలాండకర్తనది గునిగంటి కంటి నగములు వేడుకొంటి నిజమూర్తి గంటి గంటి అఖిలాండకర్తనది గునిగంటి కంటి నగములు వేడుకొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి. నిజంగా కళ్ళ ముందు కనిపించినంత అద్భుతంగా పాడారు. నైస్. థ్యాంక్ యూ అక్క. సో నిజంగా డివోషనల్ సాంగ్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో మీరు అన్ని పాటలు అద్భుతంగా పాడుతున్నారు, బట్ ఫోక్ మిస్ అయినట్టు అనిపించింది నాకు. సో ఇద్దరికి కాంబినేషన్లో సాంగ్స్ ఇస్తాను నేను. మీకు ఇచ్చే సాంగ్ చిత్తు చిత్తుల బొమ్మ. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్లకు పోతే రాములూరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన వెండి బిండే తీసుకవెళ్ళ నీలకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుకభామ నీళ్లకు పోతే భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన పగిడి బిందే తీసుక పడతది నీలకు పోతే పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్లకు పోతే ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. నైస్. మీకు ఇష్టమా బతుకమ్మ పాటలు? ఇష్టమా? పాడుతుంటారా? శ్రీకీర్తి, నేను మీకు ఇచ్చే చాయిస్ ప్రణవాలయ. అలా ఓకగా పాడిస్తున్నారు మీరు. నిజంగా వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అక్క. ఓకే. సో ఇప్పటి వరకు మీరు పాడారు, నేను విన్నాను. ఇప్పుడు నేను ఇస్తాను పాట, నా చాయిస్, మీరు పాడాలి. ఓకే. శ్రీధృతి, మీకు అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్థగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్థగాత్రి सर्वार्थ संधात्री जगदेक जनयित्री चंद्रप्रभाधवलकीर्ति सर्वार्थ संधात्री जगदेक जनयित्री चंद्रप्रभाधवलकीर्ति. ఎక్సలెంట్ ఎక్సలెంట్, అసలు నో వర్డ్స్ శ్రీధృతి. గూస్ బంప్స్ వచ్చేసే తెలుసా. అండ్ వాగ్దేవి, మీరు యూట్యూబ్కి ఎక్కువ సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా, మీరు పాడిన శివుడి పాట ఒకటి బాగా పాపులర్, ఒకసారి పాడతారా? షూర్ షూర్.
పెచ్చులు గట్టిన జుట్టు పామే నీ మెడ సుట్టు పులితోలే నీ కట్టు పరమేశాను అడుగెట్టు కాడు నీదే కైలాసం నీదే ఆయువు నీదే పోతే ఆత్మ నీదే ఒడ్డు నీవే చేర్చే తెడ్డు నీవే ఆది నీవే అంతకు అంతు నీవే శవాల సిగ పొగగక్కంగా సిగలిప్పి గుసున్నావయ్యా సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ శివాయ శివలింగాలెగవయ్యా నిను గంగా పిందాయ్యా సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ శివాయ శివలింగాలెగవయ్యా నిను గంగా పిందాయ్యా. సో మొత్తం మీద అమ్మవారి ప్రోగ్రాంలో అయ్యవారిని తీసుకొచ్చేసారు. వచ్చే శివరాత్రికి మీతో మొత్తం ఆ పాట పాడిస్తా. నిజంగా యూనిక్ వాయిస్ మీదే. థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు దసరా అనగానే ఈ సాంగ్ లేకుండా అసలు ఫుల్ఫిల్ అవ్వదు. ఏ సాంగ్ చెప్పండి? దసరా వచ్చిందయ్యా. ఎందుకు ఆపుతున్నారు? కమాన్. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హోయ్ వేరా పువ్వుల హారాని హోయ్ ఓ రాత్రిలో సూర్యుడినే చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హోయ్ వేరా పువ్వుల హారాని హోయ్. బాగుంది. కొంచెం పాడినా కూడా మంచిగా అందరూ కలిసి పాడారు. చాలా బాగుంది. దసరా పండుగ రోజు ఇంత మంచిగా మనం అమ్మవారిని కోరుకున్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద, చూసే వాళ్ళ మీద, పాడే వాళ్ళ మీద, పాడించే వాళ్ళ మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.